దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవాది దేవుడు మరొకసారి మనందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనల్ని ఏకీభవింపజేసిన విధానాన్ని బట్టి ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు రక్తంలో కడగబడి వరుడుగా రాబోతున్న క్రీస్తు కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు వారి శ్రేష్ఠమైన నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లరికి అనుగ్రహించును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యము మన బ్రతుకులను మార్చేది. దేవుని యొక్క వాక్యము మన బ్రతుకులను నిలవబెట్టేది. దేవుని యొక్క వాక్యము మనలను నడిపించేది. దేవుని యొక్క వాక్యం మనల్ని పోషించేది, మనల్ని ఆదరించేది. అది వాక్యంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వాక్యం అట మన పాదములకు దీపం, ఆయన వాక్యము మన త్రోవకు వెలుగు, ఆయన వాక్యము చాకలు వాని సబ్బు వంటిది, ఆయన వాక్యము మనుషులు చూసుకునే అద్దము వంటిది, ఆయన యొక్క వాక్యము మనుషులు పిల్లలు త్రాగేటువంటి పాల వంటిది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా పఠించగలిగితే, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం నమ్మగలిగితే, ఆ వాక్యాన్ని మన హృదయాల్లో దాచుకోగలిగితే ఖచ్చితంగా ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనల్ని పోషిస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? మనం ఎంతవరకు సత్యము ఈ వాక్యము? వాక్యం ఎంతవరకు కరెక్ట్? ఈ వాక్యాన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు అని చాలామందికి అనుమానాలు రావచ్చు. చాలామంది అంటారు ఇది ఒక భూత పుస్తకం అంటాడు కొంతమంది, లేకపోతే ఒక పుస్తకాన్ని నల్లట్ట పుస్తకం అంటాడు ఒకడు. ఒక్కొక్క విధంగా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా దేవుడి యొక్క వాక్యాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యము ఎంత సత్యమైందో ఒక 2-3 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యము లేదా పరిశుద్ధ గ్రంథము ఇది సాధారణమైనటువంటి పుస్తకం కాదు. ఇది ఒక పుస్తకం కాదు. ఇందులో 66 పుస్తకాలు కలిపి ఒక గ్రంథంగా తయారు చేయబడింది. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇందులో? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు కూడా ఎవరి గురించి రాశారా అంటే సర్వోన్నతుడైన దేవుని యొక్క గుణాన్ని గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన యొక్క పరిపాలన గురించి, ఆయనకున్నటువంటి స్థితిని గురించి, భూమి మీద ఆయన చేస్తున్న పనిని గురించి, మానవుని పట్ల ఆయనకున్నటువంటి తలంపులను గురించి, ఇవన్నీ కూడా ప్రభు యొక్క గుణగణాల గురించి ఇవన్నీ రాయబడుతున్నాయి. ఇదంతటికీ కేంద్ర బిందువు ఎవరంటే ఒకటే ప్రభువే. అంటే ప్రభువుని ధ్యానం చేస్తూ ప్రభు మీద ధ్యానంతో, ప్రభు మీద ఉద్దేశంతోనే ఈ 66 పుస్తకాలు రాయబడ్డాయి. ఈ 66 పుస్తకాలు ఒక వ్యక్తి రాయలేదు. ఈ 66 పుస్తకాలు 40 మంది వ్యక్తులు రాశారు. ఈ 40 మంది కూడా 40 చోట్ల నుండి 40 మంది కూడా ఒకరినొకరు తెలియకుండా, ఈ 40 మంది కూడా వేరువేరు కాలాలలో వేరువేరు సమయాలలో ఈ యొక్క 40 మంది ఈ 66 పుస్తకాలు రాశారు. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక విషయం గురించి ఒక వ్యక్తి కాదు 40 మంది వ్యక్తులు రాస్తే ఈ 40 మంది రాసినటువంటి ఒక విషయము ఒకే విధంగా ఉంది తప్ప 40 విధాలుగా లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గుణం గురించి మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క తత్వము మనకు అర్థం కావాలంటే, దేవుని యొక్క ప్రేమతత్వం మనకు అర్థం కావాలంటే, రక్షణ ప్రణాళిక మనం అర్థం కావాలంటే తప్పనిసరిగా ఈ 66 పుస్తకాలని అటు ఇటు తిరగేయాలి. అంటే 40 మంది భక్తుల యొక్క ఉద్దేశాలు మనకు అర్థమైతేనే దేవుడు మనకు సరిగా అర్థమవుతాడు.
నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా వినండి, ఈ 40 మంది రాసినటువంటి 66 పుస్తకాలు కూడా ఒకే విధంగా ఒకే దేవుని గురించి ఒకే రీతిలో ఒకే సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. నమ్మితే దేవునికి స్తోత్రం. ఒక ఉదాహరణ చెబుతాను. ఒకవేళ మీలో చదువుకున్న వాళ్ళందరూ వ్యాసాలు రాయగలరు కదా, ఇలా వ్యాసాలు రాయగలిగిన వాళ్ళందరూ కూడా మీ పాస్ గారి మీద వ్యాసం రాయండి అన్నారు అనుకోండి. కొంతమంది A4 షీట్లు రాయగలరు కదండి, కొంతమంది ఇంకొంచెం ఎక్స్ట్రా పేపర్లు తీసుకుని రాయగలరు, కొంతమంది ఏమో 2 అక్షరాలు అంటే 2 ప్రశ్నలు 2 మార్కులు క్వశ్చన్ లాగా 2 లైన్లు రాయగలరు. ఎంతమంది ఎన్ని లైన్లు రాసినా ఎన్ని పేజీలు రాసినా ఏ ఇద్దరు రాసినటువంటి వ్యాసాలు ఒకటిగా ఉండవు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పాస్టర్ గారు అర్థమవుతాయి. కొంతమందికి వాక్యం బాగా చెప్తాడు అర్థమవుతుంది, కొంతమందికి ఆడికి ఏమి రాదు అన్నట్టు అర్థమవుతుంది, కొంతమందికి మా పాస్టర్ గారు ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడతాడు అని కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి మా పాస్టర్ గారు జోకులు బాగా వేస్తాడు అనేటువంటిది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి కొన్ని రకాలుగా మా మాస్టర్ గారు మంచోడు అని ఒకరికి, మా మూర్ఖుడు అని ఒకరికి, ఒక్కొక్కరికి ఆడ రోగిస్తుడు అని ఒకరికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తాడు. కానీ దేవుడి గురించి 40 మంది రాసినప్పుడు 40 మంది దేవుని గుణాన్ని ఒక రీతిగానే కనుపరచగలిగారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి రాసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి గురించి 2-3 రాసినటువంటి పుస్తకాలు వ్యత్యాస వైరాగ్యంతో ఉంటాయి, లేదా వ్యత్యాసంతో ఉంటాయి. ఒక పుస్తకం చదివిన తర్వాత ఇంకో పుస్తకం చదివితే ఈ వ్యక్తి ఒక పుస్తకంలో భార్యాభర్తలుగా కనబడతారో, మరో పుస్తకంలో అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లాగా అన్నా చెల్లెల్లా కనబడతాయి. అందుకనే కదా నువ్వు సామెత పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అంటే లోకంలో ఉన్న పుస్తకాలు దేవతలు అనబడిన వారు, కానీ ఇది దేవుడే స్వయముగా ఉన్నవాడు గనుక, ఆయన సర్వ సృష్టిలో ఉన్నవాడు గనుక, ఆయన సమస్త సృష్టిని ఏలుబడి చేస్తున్నాడు గనుక ఆయనే ఏకరీతిలో ఉన్నవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండవది వాక్యం ఎలాగ సత్యము అని మనం గ్రహించగలమంటే, రెండవ మాట ఏంటంటే, ఇందులో అనేక పట్టణాలు, అనేక సత్యాలు, అనేక సంఘటనలు రాయబడ్డాయి. రాయబడినటువంటి సంఘటనలన్నీ కూడా ఇంచుమించు అన్ని సంఘటనలు అనగా కొత్త నిబంధన పాత నిబంధన రాయబడిన సంఘటనలన్నీ కూడా ఇంచుమించు పురావస్తు శాఖ వారి ద్వారా ఇవి సత్యము అని నిరూపించబడ్డాయి. నమ్మితే దేవునికి స్తోత్రం. అంటే బైబిల్లో ఎక్కడ అబద్ధం లేదు, రాయబడిన అన్నీ కూడా సత్యాలుగానే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈజిప్టు, యెరూషలేము ఆ ప్రాంతాలకు మీరు వెళ్ళగలిగితే ఆ ప్రాంతాలలో ఇప్పటికీ కూడా సొదొమ గొమొర్రా పట్టణం, కాలిపోయినటువంటి పట్టణం ఇప్పటికీ కనబడతా ఉంది. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో భాస్పరస్ ముద్దలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికి కూడా అక్కడ ఆ యొక్క స్థలములో గడ్డి మొక్క కూడా మనడం లేదు. కారణం ఏంటో తెలుసా? అది సజీవ సాక్ష్యం. సొదొమ గొమొర్రా దేవుడు కాల్చాడు అని బైబిల్ చెప్పింది కనుక అలా చెప్పబడిన ఆ మాటకు నేటికి సజీవంగా ఆ సాక్ష్యము నిలిచి ఉంది. బైబిల్ గ్రంథంలో ఆయన చెప్తాడు కదా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. 2 పాయలు అయిన తర్వాత అందులో ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళారు. ఇశ్రాయేలు నడిచిన తర్వాత ఫరో సైన్యం అందులో మునిగి చచ్చిపోయారు అని రాయబడింది. ఇప్పుడు ఎర్ర సముద్రంలో చూస్తే, ఎర్ర సముద్రంలో ఏం కనబడుతున్నాయి? రథచక్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఎముకలు ఉన్నాయి, మనుషుల ఎముకలు కనబడతా ఉన్నాయి. దాని అర్థం ఏంటి? బైబిల్లో రాయబడింది సత్యము. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణం గెలిచి తిరిగి లేచాడు అని బైబిల్ చెబుతుంది. నేటి కూడా యెరూషలేముకు వెళ్ళగలిగితే యెరూషలేములో ఖాళీ సమాధి నేటి కూడా అది సత్యము అని బోధిస్తూ ఉంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. అంటే బైబిల్లో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా సత్యాలు. ఇవి సత్యాలు, ఇవి అబద్ధాలు
కాదు. నేటి కాలంలో చరిత్రను తవ్వుతూ ఈ చరిత్ర మాకు కూడా ఉంది అని చెప్పుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ పుస్తకాల్లో రాసిన దానికి బయట ఉన్నదానికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉన్నాయి చాలా చారిత్రక ఆధారాలు. దాంట్లో ఓ రకంగా చూడాలంటే రామసేతు గురించి రామాయణంలో ఒక రకంగా ఉంది. ఇక్కడికి వెళ్తే శ్రీలంకలో ఉన్నటువంటి రామసేతు ఇంకో రకంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి దూరం ఎక్కువ, ఇక్కడ ఉన్న దూరం తక్కువ. అంటే చారిత్రక ఆధారాలు లేవు, కానీ వాక్యానికి ప్రతిదానికి కూలంకుషంగా స్పష్టమైనటువంటి చారిత్రకమైన ఆధారాలు ప్రభువారు మన కొరకు దాచిపెట్టాడు. ఎందుకంటే ఇది సత్యము అని ప్రపంచానికి తెలియపరచడానికి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది అబద్ధం కాదు, ఇది సత్యం. రెండవ ఈ బుద్ధి విషయానికి జ్ఞాపకం చేస్తే బైబిల్ మనం ఎందుకు నమ్మొచ్చు? బైబిల్లో అనేక ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు అంటే ఏదైతే ముందు జరగబోతుందో ముందు జరగబోయే విషయాలను రాబోతున్న సంవత్సరాలలో, రాబోతున్న యుగాలలో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పడాన్ని ప్రవచనం అంటారు. అలాగున యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి ముందుగా చెప్పబడింది. యుద్ధాలు జరుగుతాయని ముందుగా చెప్పబడింది. భూకంపాలు జరుగుతాయని ప్రపంచంలో ముందుగా చెప్పబడింది. అలాగే అనేక విషయాలు బైబిల్లో ముందుగానే చెప్పబడ్డాయి. అందులో ముందుగా చెప్పబడిన అనేక విషయాలు నేటికి బైబిల్లో చెప్పినట్లుగా నెరవేరుతూ ఉన్నాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. బైబిల్ గ్రంథంలో యూప్రటీస్ నది ఎండిపోద్దని రాశాడు బైబిల్లో. చాలామంది అన్నారు యూప్రటీస్ అంతా ఎండిపోవటానికి అది ఏమన్నా పిలకాలు పెట్టి అది జీవనది, అది ఎందదో బైబిల్ అబద్ధం అన్నారు. కానీ గత 2-3 సంవత్సరాలుగా మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. యూప్రటీస్ నది మొత్తం ఎండిపోయి ఎడారిలా మారిపోయింది. వాక్యం ఇప్పుడు అబద్ధమో చెప్పదు. నమ్మిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటాను, ఇది సత్యమైనది, ఇది నిత్యమైనది, ఇది సత్యాన్ని చెప్పేది, ఇది సత్యము పలికేది. అందుకోసమే ఇందులో ఉన్నటువంటి చెప్పబడిన దేవుడు సత్యమైన దేవుడు. ఇందులో చెప్పబడిన దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని గురించి మనం ఏ విధంగానూ సిగ్గుపడని అవసరం లేదు. ఆ దేవుని గురించి మనం ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదు. ఆ దేవుని గురించి మనం ఏ విధంగానూ వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుడు ఎన్ని మనకు తెలుసు, అయినా కానీ తెలియనట్లుగానే మనం ఉంటాం. కానీ వాక్యంలో మాట చెప్పరా, అందులో బైబిల్లో అప్పుడప్పుడు మనకి తెలిసిన విషయాన్ని మర్చిపోయినప్పుడు, లేదా తెలిసిన విషయాన్ని పొరపాటు మనం చేసినప్పుడు చాలామంది అంటారు మీకు తెలీదా అంటారు కదండి. నీకు తెలీదా ఎలా ఉందని, అక్కడ జారుతుందని నీకు తెలీదా అంటే ఇంతకుముందు చూశాడు అక్కడ జారుతుందని, మళ్ళీ అక్కడ జారి పడ్డాడు అనుకోండి, ఏమంటాం మనం? నీకు తెలీదా అక్కడ జారుతామని అంటాం. నిప్పు ముట్టుకున్నాడు అనుకోండి ఎవడనండి, నిప్పు కాలుతుందని తెలీదా నీకు అంటాం. అలాగే బైబిల్లో కూడా యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుడు తన భక్తుల ద్వారా తన భక్తులకు 3 పర్యాయాలు మీకు తెలియదా అని ప్రశ్నించాడు 3 సార్లు. అంటే తెలిసిన విషయమే మనం ఏం చేసాం? నిర్లక్ష్యం చేసాం. తెలిసిన విషయమే ఏం చేసాం? మర్చిపోయాం. తెలిసిన విషయమే మనం ఏం చేసాం? ప్రక్కన పెట్టాం. తెలిసిన విషయమే అలక్ష్యం చేసాం. బైబిల్లో మీరు ఎరుగరా, నీకు తెలియదా అని 3 సందర్భాల్లో మనం జ్ఞాపకం చేస్తాం. అందులో ఒకటిది మీకు జ్ఞాపకం చేస్తానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా. దేవునికి స్తోత్రం. ఎలాగా? మీకు తెలీదా? ఏం తెలీదా? బాప్తిస్మం అంటే మీకు ఏంటో తెలీదా?
బాప్తిసం అంటే అర్థం ఎంతమంది తెలుసు? బాప్తిసం గురించి ఎంతమందికి తెలుసు అండి? తెలుసు, కానీ ఏం చేయలేదు, గుర్తులేదు. అందుకని అన్నాడు, మీకు తెలీదా బాప్తిసం అంటే ఏంటో? బాప్తిసం అంటే చాలామంది ఏమనుకుంటారు, రక్షణ అనుకుంటారు. రక్షణ కాదు. రక్షణ అంటే బాప్తిసం కాదు. బాప్తిసం అంటే రక్షణ పొందటం కాదు. మీరు ఎప్పుడు రక్షించబడ్డారు అని అడిగితే ఏమని చెప్తాం మనం? ఈస్టర్కి రక్షణ పొందారంట. అంటే ఈస్టర్కి ఏంటి పొందాడు? బాప్తిసం పొందాడు, కానీ రక్షణ అప్పుడు పొందలేదు. రక్షణ వేరు, బాప్తిస్మము వేరు. రక్షణ అంటే ఏంటి? రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది చూడండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. రక్షణ అనేది ఎప్పుడు కలుగుతుందంటే 2 పనులు జరగాలి. ఏంటది? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. అంటే రక్షణ అనేటువంటిది మొట్టద ఎక్కడి నుంచి రావాలంటే హృదయంలో నుంచి రావాలి. హృదయంలో యేసే దేవుడని, యేసే ప్రభువని, ఆయనే రక్షకుడని, ఆయనే నా పాపముల కొరకు మరణించాడని, ఆయన నా పాపముల కొరకు కల్వరి శిలువలో రక్తం గార్చి మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని నమ్మాలి. దాని నోటితో ఒప్పుకోవాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎలాగా? విశ్వసించాలి. లోపల మనస్సులో విశ్వసించాలి. మనస్సులో విశ్వసించి అప్పుడు ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నోటితో ఒప్పుకున్నావో, ఎప్పుడైతే మనస్సులో నువ్వు యేసే దేవుడని విశ్వసించావో, అప్పుడు నువ్వు రక్షణ వచ్చినట్టు. అదే రక్షణ దినం. అప్పుడే నువ్వు రక్షించబడినట్లు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం కొంతమందికి సభల్లో రక్షణ దొరుకుతుంది. అంటే సభల్లో రక్షణ అంటే సభల్లో వాక్యం వింటున్నప్పుడు రక్షింపబడతారు. అంటే అప్పుడు అంగీకరిస్తారు, నిజమే ఆయన దేవుడు అని. కొంతమంది టీవీలో వాక్యం వింటున్నప్పుడు రక్షణ రావచ్చు. అవును నిజమే, నా పాపముల కొరకు యేసు ప్రభువు మరణించాడు అని ఒప్పుకుంటారు. అంటే ఎప్పుడైతే ఒప్పుకున్నారో, ఎప్పుడైతే యేసే దేవుడని ఒప్పుకున్నారో అప్పుడు రక్షణ వచ్చిందట. ఆయన మరణించాడు, సమాధి చేయబడాడు, 3వ దినాన తిరిగి లేచాడని ఒప్పుకున్నావా? అప్పుడు రక్షణ వచ్చినట్లు. ఆ రక్షణ నీ మనసులో కలిగిన తర్వాత, ఆ రక్షణ నీలోనికి వచ్చిన తర్వాత, ఆ రక్షణ అనుభవంలోనికి నువ్వు వచ్చిన తర్వాత, ఆ రక్షణ అనుభవానికి బహిరంగ సాక్ష్యమే బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. లోపల రక్షణ కలగాలి, బయటికి సాక్ష్యం చెప్పాలి. ఏంటి సాక్ష్యం? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. అందుకే పౌలు గారు అంటాడు కదా, చూడండి గలతీ 2:20 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇక మనం వీఆర్ క్రూసిఫైడ్ విత్ జీసస్. మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాం. మన శరీరాలు సిలువకు కొట్టబడ్డాయి. క్రీస్తు యొక్క మరణంలోనికి వెళ్ళిపోయాం. క్రీస్తుతో పాటు మరణించాం. అలాగే క్రీస్తుతో పాటు పునరుద్ధానులం అవుతున్నాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. అందుకనే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా రక్షణ అనుభవం ఉంటేనే బాప్తిస్మం ఇస్తాం. చాలామందిని అడుగుతాం, మేము బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అడుగుతాం, అయ్యా నువ్వు ఎందుకు బాప్తిస్మం పొందుతున్నావు అని అడిగితే కొంతమంది అంటారు, నా కొడుకు నొప్పి తగ్గితే బాప్తిస్మం పొందాం అనుకున్నానండి, నాకు కొడుకు పుడితే బాప్తిస్మం పొందాం అనుకున్నానండి. లేకపోతే ఇంకొకరు, నాకు పెళ్ళైతే బాప్తిస్మం పొందాం అనుకున్నానండి, నా మనవరాలకి పెళ్ళైతే బాప్తిస్మం పొందాం అనుకున్నానండి. ఒకసారి ఎక్కడో కానీ ఒక ఆవిడికి బాప్తిస్మం ఇస్తున్నాం. ఒక సేవకులు ఎవరో ఇస్తున్నారు, ఇస్తుంటే మేము సేవకులు అందరం ఉన్నాం. అమ్మ నువ్వు ఎందుకు బాప్తిస్మం పొందామంటే మా నాన్నగారికి గిఫ్ట్ ఇస్తున్నాను అందరు. నా నాన్నకి ఏమి ఇస్తుందంట? గిఫ్ట్ అంట. ఏంటది గిఫ్టు?
బాప్తీసం గిఫ్ట్ ఇస్తుందంట. అంటే వాళ్ళకి ఏం లేదు, రక్షణ లేదు, రక్షణ లేని బాప్తీసం. ఒకసారి ఎవరు వస్తున్నారు, ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యా నాకు బాప్తీసం మీరే ఇచ్చారు, మా అబ్బాయికి కూడా మీరే బాప్తీసం ఇవ్వాలి అన్నాడు. అలాగే తప్పనిసరిగా ఎందుకు ఇవ్వను అన్నాడు. అయితే మీ అబ్బాయి వయసు ఎంత అని అడిగితే అంటాడు, మా అబ్బాయి వయసు 3 సంవత్సరాలు అండి అన్నాడు. 3 సంవత్సరాల్లో కూడా బాప్తీసం ఏంటంటే, అలా కాదండి ఇక్కడ సంఘాలన్నీ ఇచ్చేస్తున్నారండి, మా సంఘంలో బాప్తీసం ఇచ్చేస్తున్నారంటే. అంటే అది వేరే ఊర్లో ఉంటున్నాడు ఆయన, వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి, ఇక్కడ సంఘంలో బాప్తీసం ఇచ్చేస్తున్నారంటే, చిన్నపిల్లలు కూడా ఇచ్చేస్తున్నారంటే, మీరెవరంటారు ఏంటంటే, ఇక్కడ బాప్తీసం ఇచ్చుకోకూడదు, మీ చేత బాప్తీసం ఇప్పించాలని మేము మీకు ఫోన్ చేస్తే మీరు ఇలాగ అడుగుతున్నారు ఏంటండి అన్నాడు. నేను అప్పుడు ఆ యొక్క వ్యక్తికి, ఆ విశ్వాసికి చెప్పాను అసలు బాప్తీసం ఎందుకు తీసుకోవాలో, బాప్తీసం తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో, బాప్తీసం ఎవరు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో అన్నీ చెప్పాను. మొన్న ఒకసారి మన బాప్తీస కార్యక్రమానికి వెళ్తే ఎవరో అన్నారంటే పాస్టర్ గారితో, ఓ పాప వచ్చి, పాస్టర్ గారు నేను బాప్తీసం తీసేసుకొచ్చా అన్నట్టు. అందరూ బాప్తీసం తీసుకున్నారు, నేను కూడా తీసేసుకుందాం అనుకుంటుంది. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారంటే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఏమన్నా అందరు తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసేసుకుంటాను. అందరు తీసుకుంటున్నా తీసుకోవటం కాదు, బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నావో తెలిసే వయసు వచ్చే వరకు ఉండాలమ్మా నువ్వు అన్నారట పాస్టర్ గారు. అప్పుడు అమ్మాయి అందట, పాపం బాధపడిపోయిందంటే బాప్తీసం తీసుకోవటం లేదు. అది చాలామంది ఇట్లాగే ఉన్నారు. మారు మనసు ఉండదు, రక్షణ అనుభవం ఉండదు. అందుకనే ఈ మారు మనసు రక్షణ అనుభవం లేని వారే చాలామంది శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, సంఘం మీదకి హింసలు వచ్చినప్పుడు ఏమైపోతున్నారంటే సంఘాన్ని విడిచిపెడుతున్నారు, విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు, భక్తిని విడిచిపెడుతున్నారు, మరలా తిరిగి లోకంలో కలిసిపోతున్నారు. బాప్తీసం మామూలు విషయమేం కాదు. బాప్తీసం అంటే క్రీస్తుతో పాటు నువ్వు చనిపోయిన వాడిగా ఉండాలి, క్రీస్తుతో పాటు సమాధి చేయబడిన వాడిగా ఉండాలి. అంతేకాదు క్రీస్తుతో పాటుగా మరణము గెలిచి పునరుద్ధాన శక్తితో యేసువారు లేచినట్లుగా నూతన శక్తితో, నూతన స్వభావముతో నీవు తిరిగి బ్రతకవలసిన వాడవై ఉన్నావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకనే 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 4వ వచనంలో, రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగైతే లేపబడ్డాడో అలాగనే మనము నూతన జీవము పొందినట్లు, ఆమేన్ హల్లెలూయా. ఎందుకు మనం బాప్తీసం పొందుతున్నామంటే క్రీస్తుతో పాటు సమాధి చేయబడుతూ ఉన్నాం. అదే బాప్తీసం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా చాలామంది అడుగుతారు, అయ్యా బాప్తీసం చిలకని బాప్తీసం ఇచ్చేయచ్చు కదా అంటారు. చాలామంది అంటారు జెండా కింద బాప్తీసం ఉంది కదా అంటారు, అగ్ని కింద బాప్తీసం ఉంది కదా అంటారు. కానీ బాప్తీసం ఇదేది కూడా వాక్యానుసారమైనది కాదు, ఇది కూడా వాక్యానుసారమైనది కాదు. ఒక వ్యక్తిని సమాధి చేసేటప్పుడు ఎలా సమాధి చేస్తాం? రాళ్ళు ఇసుక పెడతామా? చచ్చిపోయిన వ్యక్తిని బట్టలు ఇసుక పెడతామా? మరి ఏం చేస్తాం? సంపూర్ణంగా మట్టిలో కప్పి పెడతాం, ఏ విధమైన వాసన మరల బయటికి రాకుండా. అలాగనే బాప్తీసం అనేటువంటిది కూడా క్రీస్తు ప్రభువు వారు మనకు ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరిలో మనము నీటిలో బాప్తీసము పొందాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. నీటిలో మనం బాప్తీసం పొంది సంపూర్ణంగా ముళ్ళబడ్డాం, సంపూర్ణంగా ముంచాలి. అసలు బాప్తీసం అంటే అర్థమే ముంచుట. బాప్తీసము అనేటువంటి పదానికి, గ్రీకులో ఉన్న పదానికి ఉన్న అర్థం ఏంటంటే ముంచుట, ముంచబడాలి, సమాధి చేయబడాలి,
అప్పుడు మరలా తిరిగి క్రీస్తు ప్రభువు ఎలాగే సమాధిని గెలిచి తిరిగి లేచాడో అలాగే మనం నూతన స్వభావం కలిగిన వారివై ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి నూతన స్వభావంతో తిరిగి లేపబడాలి. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకనే సంఘంలో చాలామంది నేను ప్రభుపాలన ఇచ్చేటప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటాను. ఎలాగంటే సంఘంలో ఉన్నవారు ఎవరైనా సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, మీరు ఎక్కడ బాప్తీసాలు పొందినా మాతో కలిసి ప్రభు రక్తాన్ని ప్రభు శరీరాన్ని తీసుకోవచ్చు. కానీ ఆ బాప్తిసం ఏ బాప్తిసం అయి ఉండాలంటే నీటిలో ముంచేటువంటి బాప్తిసం అయి ఉండాలి. మన సంఘంలో ఒక సహోదరు ఉండేవారు ఉన్నారు. ఆవిడ జెండా కింద బాప్తిసం తీసుకున్నారు. ఆవిడికి నేను ప్రభుత్వాలు ఇవ్వలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారు, ఎక్కడ బాప్తిసం పొందిన వాళ్ళకైనా ఇస్తున్నారు, మా అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదండి అని అడిగారు. అప్పుడు అడిగితే ఆవిడ కూర్చోబెట్టి బాప్తిస్మం అంటే ఏంటో వివరించి చెప్పాను. ఆ బాప్తిస్మం అర్థం ఏంటో వివరించి చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ లేకపోతే ఆ సహోదరి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీటిలో ముంచి బాప్తిస్మం పొందారనుకోండి, మీరు క్రీస్తు సంఘంలో పొందిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ శివంతడిలో పొందిన వాళ్ళు ఉన్నారు, ఆయా సంఘాల్లో బైబిల్ మిషన్లో పొందిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే జీడిఎంలో బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు, వేరే వేరే సంఘాల్లో బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు. మరి కోడళ్ళందరూ అక్కడక్కడ బాప్తిస్మం పొందిన వాళ్ళు కదండి. ఇప్పుడు మా పిల్లలకి నేను ఎలాగైతే బాప్తిస్మం ఇస్తున్నానో ఆయా సంఘాల్లో పిల్లలకి అలాగే బాప్తిస్మాలు ఇస్తాను. మరి వాళ్ళ అత్తగారింటికి వచ్చినప్పుడు మళ్ళీ బాప్తిస్మం పొందడం సమంజసం కాదు కదా, ఒకటే బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. ఎక్కడ బాప్తిస్మం పొందిన ఇస్తున్నాం వాళ్ళకి. ఎవరికి ఇస్తున్నాం? ప్రభువల్ల నీటిలో ముంచేటువంటి బాప్తిస్మము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. నీటిలో ముంచేటువంటి బాప్తిస్మమే వాక్యానుసారమైనది. అలాగునని మనం బాప్తిస్మం పొందాలి. క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారంగా క్రీస్తును ధరించుకున్న వారమై మనం ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం పొందడం అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకున్న వారమై క్రీస్తును పోలి నడవవలసిన వారమై ఉన్నాం. నమ్మితే దేవునికి స్తోత్రం. ఇదంతా మీకు తెలీదా? అయినా కానీ మీరు ఎలాగుంటున్నారు? తెలియనట్టుగానే బ్రతుకుతున్నారు. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీకు తెలీదా? డోంట్ యు నో దట్ యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్? నీకు తెలీదా? నీ శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే మనకు తెలుసు. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా, చెప్పిన తర్వాత కూడా మీ శరీరాలు దేవుని యొక్క ఆలయంగా ఉపయోగించడం మానేసి, దేవుని యొక్క ఆలయంగా ఉండటం మానేసి మీ ఇష్టానుసారంగా ఉంటారు. మీకు తెలియదా? ఈరోజు మరొకసారి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన శరీరాలు దేవునికి ఆలయం. నమ్మినవారు దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో మనుషుడు పాపం చేసిన తర్వాత, దేవుడి యొక్క సమాధానానికి దూరమైన తర్వాత, దేవుడు మోషే కాలంలో పర్ణశాలలోని అతి పరిశుద్ధ స్థలంలో నివాసం ఉండేవాడు. తర్వాత సొలొమోను దేవాలయంలో ఆయన నివాసం ఉన్నాడు. సియోను పట్టణంలో ఆయన నివాసం ఉన్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయన యొక్క హస్తకృత్యములైనటువంటి దేవాలయంలోని కాక ఆయన దేవుని చేత నిర్మించబడినటువంటి మానవ శరీరం అనేటువంటి ఈ దేవాలయములో
ఆయన నివాసం ఉండటం ప్రారంభించాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఈ దేహము దేవుడి చేత నిర్మించబడి క్రీస్తు ప్రభువుల వారి యొక్క రక్తము ద్వారా విడిపించబడి పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉన్నది. నమ్మితే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది ఆలయం. ఆలయం అనగానే మనం ఏమనుకుంటామండి? ఇప్పుడు ఇల్లు పరిశుద్ధమైందా, ఆలయం పరిశుద్ధమైందా? ఆలయమే పరిశుద్ధమైంది అనుకుంటాం కదా. ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుతాం. ప్రతి వారం ఆలయాన్ని శుభ్రం చేస్తాం. నెలకొకసారి శుభ్రంగా సర్పెట్టి కడుగుతాం. కాబట్టి శుభ్రంగా చాలా ప్రయాసపడతాం. కాబట్టి మన సంఘంలో మీకు చర్చ ఎవరు తుడుతారో తెలుసండి? మీకు చాలామందికి తెలియదు కదా. పాపం మైటమ్మ గారు, మట్టి జ్యోతి ఏదో చాలా కష్టపడి మందిరాన్ని తుడిస్తారు. వాళ్ళని ప్రయాసపడి కడుగుతారు. దేవునికి స్తోత్రం. మనం వచ్చి కూర్చొని ఏం చేస్తాం? బరకం కూడా ఎత్తాం. మనం కూర్చున్న కుర్చీలు కూడా ఎత్తాం. దేవుని మందిరంలో ఉన్నప్పుడు చాలా పర్యాలు చెప్పారు మీకు. దేవుని ఆలయానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక పరిచర్య, ఏదో ఒక పని చేసి వెళ్ళాలి. ఇలా వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం కాదు. ఏదో ఒక పని నెత్తుక్కుని చేయాలి. పాస్టర్ గారు మాకు చెప్పవచ్చు కదా, మేము చేస్తాం అనొద్దు. బోల్డ్ పని ఉంటుంది. ఇప్పుడు ఆడకు భోజనాలు జరుగుతాయి కదండి. కాసేపు నా భోజనం జరిగితే, భోజనం జరిగినప్పుడు భోజనాలు వడ్డించవచ్చు. వాళ్ళు తినేసిన గిన్నెలు పడేయచ్చు. ఆ యొక్క విగ్గులు చేసినటువంటి గిన్నెలు కడగొచ్చు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాత్రలు శుభ్రం చేయొచ్చు. ఏ పనైనా చేయొచ్చు. కానీ దేవుని మందిరానికి వచ్చిన ప్రతి విశ్వాసి ఏదో ఒక పని, ఏదో ఒక పరిచర్య దేవుని మందిరంలో చేసి వెళ్ళాలి. అది ఆశీర్వాదం. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనకు దీవెన. దేవుని మందిరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాం, శుభ్రంగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంచుతాం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇక్కడ వారానికి ఒకసారి మనం ఆరాధన చేస్తాం. వారానికి ఒకసారి ప్రభువారు ఇక్కడ నిలిచి ఉంటాడు. ఆరాధన జరిగినప్పుడే ఆయన ఇక్కడ నిలిచి ఉంటాడు. కానీ నిరంతరము నిలిచి ఉండేది నీ శరీరములోనే. దేవునికి స్తోత్రం. ఆయన నీ శరీరంలో నిరంతరం నిలిచి ఉంటాడు. నీ శరీరాన్ని ఆయన పరిశుద్ధమైన ఆలయముగా చేసుకున్నాడు. నీ శరీరాన్ని దేవాలయంగా మార్చుకున్నాడు. ఆయన నీ శరీరాన్ని ఒక ఆలయంగా మార్చుకుని అందులో నివాసం ఉంటున్నాడు. బాప్తీసం పొందాము అంటే బాప్తీసం పొందిన వెంటనే మన శరీరము దేవునికి ఆలయంగా మార్చబడింది. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇప్పుడు మరి ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుతారో, మరి ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఎవరు ఉంచుతారు? అందుని బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పొద్దు అంటాడు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు? ఎప్పుడు పరిశుద్ధాత్ముడు ఆరిపోతాడు? ఎప్పుడు ఆరిపోతాడంటే మన శరీరము అపవిత్రమైనప్పుడు, మన శరీరాన్ని అపవిత్రం చేసినప్పుడు, మన శరీరాన్ని అపవిత్రంగా మనం ఉపయోగించినప్పుడు. మనం అనుకుంటాం ఇది నా శరీరం, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా శరీరం నాకు నచ్చినట్టు ఉంటాను. కుదరదు. ఎందుకో తెలుసా? మీరు మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీ శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి, పరిశుద్ధంగా ఉపయోగించాలి, పరిశుద్ధంగా వాడాలా. ఒకవేళ మీ శరీరంలోనికి అపవిత్రత వస్తే మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు అపవిత్రమవుతుంది? అపవిత్రమైన మాటలు విన్నప్పుడు, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు, అపవిత్రమైన క్రియలు చేసినప్పుడు, త్రాగకూడనివి త్రాగినప్పుడు, తినకూడనివి తినినప్పుడు మన శరీరం అపవిత్రమవుతుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన శరీరాలు అపవిత్రమైతే, మన శరీరాలు అపవిత్రంగా మార్చబడితే
అది దేవునికి కోపాన్ని తీసుకొస్తుంది. అందుకని వాక్యంలో అంటాడు, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆలయం అంటే ఈ ఆలయమే కాదు, కనబడుతున్న ఈ ఆలయమే కాదు, జీవాలయముగా ఉన్నటువంటి మన శరీరాలను కూడా మనం పవిత్రంగా కాపాడుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్టు తాగుతారండి, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారండి అంటే అది దేవుని కోపానికి మనలను గురి చేస్తుంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసి అందుకు ఒక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 6వ అధ్యాయం 2 కొరింథీ 6:16 అంటాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు వెళ్ళి మొక్కుతున్నటువంటి విగ్రహం కంటే నీవే గొప్పడు. హలో, నువ్వు మొక్కుతున్న విగ్రహం కంటే నువ్వే గొప్పడు. ఆ విగ్రహం మరియం విగ్రహం కానివ్వండి, యేసుప్రభువు వారి విగ్రహం కానివ్వండి. ఎన్నిసార్లు చెప్పినా మరియం కొండకి వెళ్ళటం మా అంతలేదు. మన వాళ్ళు ఫోన్లో వెళ్తే వెళ్ళండి, మరి నేనేం చేయడానికి చెప్పడం చెప్తారు, కానీ ఇల్లు వాళ్ళు అడ్డుపడి ఎలకండి అని ఆపలేం కదా. తప్పు అని చెప్పగలం, అది చేయకుండా ఉండటం మంచిది. విగ్రహాలకు మొక్కడం అంటాడు, మీరు దేవుని జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏమి పొందిక, ఏంటి అవసరం? విగ్రహాల దగ్గర మీకు సంబంధం ఏంటి? అది మట్టివి, కళ్ళు నుండి చూడవో, చెవు నుండి వినవో. కానీ మీరు అట్లా కాదు కదా, జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అని అన్నాడు, మీరు తెలీదా? మీ శరీరం దేవుని ఆలయం అని మీకు తెలియదా? మరి తెలిసినప్పటికీ మీ శరీరాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు? మీ శరీరాన్ని ఎందుకు అపవిత్రం చేస్తున్నారు? ఎందుకు మీ శరీరంతో అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు? ఎందుకు మీ శరీరంతో అపవిత్రమైన క్రియలు చేస్తున్నారు? ఎందుకు మీ శరీరాన్ని అపవిత్రపరిచి దేవుని కోపానికి గురవుతున్నారు? మీకు తెలియదా? మీ శరీరాలు దేవుని యొక్క ఆలయమని హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు మన శరీరాలు దేవుని ఆలయమని గుర్తించి పరిశుద్ధమైన ఆలయంగా, దేవునికి ఇష్టమైన ఆలయంగా మన శరీరాలను పవిత్రంగా ఉంచుకుందుముగాక. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకంటాడు, అసలు మీ నోటిలో నుంచి భూతులైనను సరస్వక్తులైనను రానివ్వద్దు అంటాడు. అసలు మీ నోట్లోంచి ఏం రాకూడదా? బూతులు కూడా రాకూడదా? కానీ బాప్తీసం పొందక ముందు ఒక రకం బూతులు మాట్లాడతారు, బాప్తీసం పొందాక కొత్త కొత్త బూతులు మాట్లాడతారు. మారు మనసు వస్తుంది కదండి. వాక్యం చాలా స్పష్టంగా చెప్తారు, బూతులైనను సరస్వక్తులని నోటంట కృతజ్ఞత వచనం నీ నోట అంట రావాలి. అంటే ఆ బూతుల వల్ల కూడా నీ యొక్క శరీరం ఏమవుతుంది? అపవిత్రమవుతుంది. అపవిత్రపరుచుకోవద్దు నీ శరీరాన్ని. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మొదటిది ఏంటి మీకు తెలీదా? క్రీస్తులోనికి బాప్తిసం పొందారని మీకు తెలీదా? క్రీస్తు మరణంలోనికి బాప్తిసం పొందారని మీకు తెలీదా అని మొదట అడుగుతాడు. రెండవది అడుగుతాడు పౌలు గారు, ఏమని? మీ శరీరాలు దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మూడవది మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియదా? నీకు వినలేదా? భూదిగాంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. నీకు తెలీదా? ఏం తెలియదు నీకు? ఏం మర్చిపోయావు? ఆయన అలసిపోడు, సలసిపోడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడడానికి ఆయన అలసిపోలేదండి. ఇశ్రాయేలుతో 40 సంవత్సరాలు నడవడానికి ఆయన అలసిపోలేదండి. భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మానవ జాతిని నడిపించడానికి ఆయన అలసిపోలేదండి. ఆయన అలసిపోయేవాడు కాదు, సలసిపోయేవాడు కాదు, సొమ్మసిల్లేవాడు కాదు.
అలనాడు ఇశ్రాయేలును 40 సంవత్సరాలు పోషించడానికి ఆయన అలసిపోలేదు. 40 సంవత్సరాలు పూరేలు కురిపించడానికి ఆయన అలసిపోలేదు. 40 సంవత్సరాలు బండ నుంచి నీళ్ళు ఇవ్వడానికి ఆయన అలసిపోలేదు. శద్రక మేషక అబేద్నెగోలు ఆ యొక్క వేడి మిగల అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు అలసిపోలేదు, సొమ్మసిల్లిపోలేదు. ఈరోజు నేను మాట చెప్పనమండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ క్రియలో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నిన్ను కాపాడడానికి నా దేవుడు అలసిపోలేదు, నా దేవుడు సొమ్మసిల్లిపోలేదు. నీకు తోడుగా ఉండడానికి, నీ నీడగా ఉండడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి నా యేసయ్య ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకు వేదన పొందుతున్నాం? ఎందుకు నిరాశ చెందుతున్నాం? ఎందుకు ఆ వేదన పొందుతున్నాం? ఎందుకు బాధపడుతూ ఉన్నాం? ఎందుకు కన్నీరు కారుస్తున్నాం? అయ్యో నా పరిస్థితి ఇలాగుంది, నా బ్రతుకు ఇలాగుంది, నా జీవితం ఇలాగుంది, నన్ను బ్రతికించేవాడెవడు, నన్ను స్థిరపరిచేవాడెవడు, నా బ్రతుకును మార్చేవాడెవడని ఎందుకు వేదన చెందుతున్నావు? నిన్ను కాపాడేవాడు అలసిపోడు, నిన్ను కాపాడేవాడు సొమ్మసిల్లడు, నిన్ను కాపాడుటకు ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేటువంటి దేవుడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం. నీ పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ బ్రతుకును మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ స్థితిగతులను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ బ్రతుకులు ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ బ్రతుకులు సంతోషంతో నింపడానికి నా సేవుడు సిద్ధంగా ఉన్నాడు, నీ కన్నీటిని ఆంక్షగా మార్చడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, నా యేసయ్య నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది మర్చిపోవద్దు. నీకు తెలియదా? మర్చిపోవద్దు. ఏది మర్చిపోవద్దు? ఆయన అలసిపోయేవాడు కాదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. 3 విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఏంటి? ఆయన మనం బాప్తీసం పొందామంటే ఎక్కడ బాప్తీసం పొందినట్టు? ఆయన మరణములోనికి, ఆయన పునరుద్ధానంలోనికి బాప్తీసం పొందినట్లు. ఇక మనం క్రీస్తు స్వరూపంలోనికి బాప్తీసం పొందినట్లు. రెండవది, మన శరీరమే దేవుని యొక్క ఆలయముగా ఉన్నది. అది మనం గుర్తించుకోవాలి. మన శరీరాన్ని పవిత్రంగా చూసుకోవడం ద్వారా మనం ప్రభువుని ఆరాధించినట్లే. మూడవది, ఆయన అలసిపోయేవాడు కాదు, సొమ్మసిల్లేవాడు కాదు. అటువంటి భాగ్యము దేవుడు మనందరికి అనుగ్రహించి తన కృపలో స్థిరపరచును గాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మన మనస్సులను ప్రభు వైపు త్రిపుదాం, మన ఆలోచనలన్నీ ప్రభు వైపు త్రిపుదాం. అయ్యా, నేను బాప్తీసం పొందానే కానీ బాప్తీసం యొక్క అర్థం ఏంటో నాకు తెలియదు నాయన. బాప్తీసం పొందానే కానీ అయ్యా యువతని బాప్తీసంలో ఉన్న భావం ఏంటో నాకు తెలియదు ప్రభువా. ఈరోజు నేర్చుకున్నాను అయ్యా, నీతో పాటు శిలువ మరణం పొందటం, నీతో పాటు సమాధి చేయబడటం, నీతో పాటు తిరిగి లేవడం, మా జీవితాలు నీకు అప్పగించడం, క్రీస్తు స్వరూప్యంలోనికి మేము మార్చబడటమే, ప్రాచీన స్వభావాన్ని మార్చుకోవడమే, నూతన స్వభావాన్ని ధరించడమే బాప్తిస్మమని నేను గుర్తించలేకపోయా. అయా, ఇక నుంచి ఆయన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం ధరించి మారు మనస్సు పొంది నీవే దేవుడు అని, నీవే రక్షకుడు అని గుర్తించి మేము జీవించుటకు సహాయం దయచే. అయా, మా దేహాలు నీ ఆలయమని మేము గుర్తించలేకపోయాము. మా దేహాలు, మా శరీరమే నీ ఆలయమని గుర్తించలేక మా శరీరంలో అపవిత్రపరుస్తున్నాం. నాలో ఉన్న దేవా, నిన్ను అపవిత్రపరుస్తున్నావు నాయన, నిన్ను దుఃఖపరుస్తూ ఉన్నావు నాయన. మా శరీరం అపవిత్రమైన ప్రతిసారి మీరు దుఃఖిస్తూనే ఉన్నారు ప్రభువా. అయ్యా అయ్యో తండ్రి, మా శరీరాలు పవిత్రంగా ఉంచుకోవడానికి సహాయం దయచే. పవిత్రమైన శరీరాలుగా మేము జీవించడానికి సహాయం దయచే. పవిత్రమైన ప్రాణార్పణముగా నీ శరీరంలో ఉండడానికి సహాయం దయచే. అలాగే ప్రభువా, యువతను వలసిపోయేవాడు కాదు, సొమ్మసిల్లేవాడు కాదు. ఇశ్రాయేలును కాపాడడానికి అలసిపోలేదు, సొమ్మసిల్లిపోలేదు. మమ్మల్ని కాపాడడానికి అలసిపోయేవాడు కాదు, మమ్మల్ని లేవలెత్తడానికి సలసిపోయేవాడు కాదు, మమ్మల్ని బలపరచడానికి వలసిపోయేవాడు కాదు, నాన్న మమ్మల్ని విడిపించడానికి సొమ్మసిల్లేవాడు కాదు. అయా, ఇశ్రాయేలు కాపాడిన దేవుడు, ఇశ్రాయేలుకు తోడై ఉన్న దేవుడు, మాకు నువ్వు తోడై ఉండే దేవుడు, 1000 తరముల వరకు తోడై ఉండే దేవుడు ఆయన.
నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు మహిమ పొందండి. అయా ఓ తండ్రి నాయన, నీ వాక్య వినని బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా ఎవరి ఆశతో ఏ కోరికతో నీ సన్నిధిలో విజ్ఞాపం చేస్తున్నారు, వారి ఆశలన్నీ నెరవేర్చండి, వారి కోరికలు నెరవేర్చండి నాయన. వారి కుటుంబ సమస్యలు తొలగించండి నాయన, వారి కుటుంబ రోగములను తొలగించండి నాయన, వారి బలహీనతలు విడుదల ఇచ్చండి ప్రభువా. అనారోగ్యమును యేసు నామములో స్వస్థపరచండి ప్రభువా. రుణ భారములు యేసు నామములో తీర్చబడును గాక. వారి బలహీనతలు యేసు నామములో స్వస్థపరచబడును గాక. వారి కుటుంబంలో సమాధానము కలుగును గాక, నెమ్మది కలుగును గాక. ఎవరి ఆశతో ఉన్నారో వారి ఆశలన్నీ యేసు నామములో నెరవేర్చబడును గాక. నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి చోడికి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏదైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి.
తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.